తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆది భిక్షువు పరమేశ్వరుడు, విభూదినిచ్చే ఐశ్వర్య ప్రదాయకుడు, అందుకే ఈశ్వరుడు అయ్యాడు. ఈశ్వరునిలాగే సాయీశ్వరుడు కూడా విభూదిని అందిస్తూ తన ఈశ్వర చైతన్యాన్ని నిరంతరాయంగా ప్రకటిస్తున్నాడు. భక్తుల పాలిట ఆపద్బంధువుగా సాయినాథుడు నాటికి నేటికి ఏనాటికి వర్ధిల్లుతూనే ఉంటాడు. ఆ దయామయుని దివ్య కరుణామయతత్వం ఎప్పటికీ పరిఢవిల్లుతూనే ఉంటుంది. అందుకు సాక్ష్యంగా ఊరూరా సాయి నెలవులు వెలిశాయి. భక్తులు ఆ భవ్య ధామాలలో సాయిని సేవించుకుంటూ సాయి కృపా వృష్టిని ఆస్వాదిస్తున్నారు. ఆ పరంపరలో సాకారమైన షిరిడీ సాయి సన్నిధానం మైలవరంలోని శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం. నేటి తీర్థయాత్రలో ఈ మందిర విశేషాల్ని తిలకిద్దాం. మైలవరం నుంచి విజయవాడ వెళ్లే ప్రధాన మార్గం పక్కనే విశాల ప్రాంగణంలో సాయి సన్నిధి నెలకొని ఉంది. ప్రధాన మార్గం పక్కనే ఉన్న స్వాగత తోరణం సప్త కలశయుక్త గోపుర ఆకృతిలో ఉంటుంది. ఈ తోరణంపై సాయినాథుని దివ్య మంగళ స్వరూపం పాసిల్లుతోంది. ఈ ద్వారం గుండా భక్తులు సాయి మందిరం లోకిలిలోకి చేరుకుంటారు. సువిశాల ప్రాంగణంలో ఉన్న ఈ మందిరం ముఖమంటపయుక్తంగా చూడముచ్చటగా ఉంటుంది. ముఖమంటపంపై పలు దేవతామూర్తుల ఆకృతులుంటాయి. దత్తాత్రేయుడు, సీతారాములు, ఆంజనేయుడు, ఈశ్వరుడు, వేణుగోపాలస్వామి వంటి దేవతామూర్తులు నెలకొని భక్తులను ఆకర్షింపచేస్తాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అంటూ, ఓం శ్రీ సాయిరాం అంటూ భక్తులు సాయిని జపిస్తూ తపిస్తూ మందిరంలోకి అడుగిడతారు. శ్రద్ధ కలిగియుండి చెలిమితో మెలుగుచు నమ్మి కొలుచువారని నేను విడువజాల అని సాయి పేర్కొన్నారు. ఆయన కరుణను పొందడానికి, దయను దక్కించుకోవడానికి, ప్రేమను పొందడానికి ఎందరో భక్తులు ఈ నెలవుకు తరలి వస్తారు. సాయి దివ్య రూపాన్ని తిలకించినంతనే భక్తులు ఆధ్యాత్మికానందాన్ని ప్రకటిస్తారు. తమ ఆశలకు, ఆశయాలకు సాకారత్వాన్ని కల్పించే సాయినాథుణ్ణి ప్రధాన మందిరంలో తిలకించి పులకిస్తారు. వివిధ భూషణాదులతో సాయి మన్మోహనాకృతిలో దర్శనమిస్తాడు. రజత సింహాసనంపై అధిష్ఠించిన సాయి కిరీటధారి అయి పంచలోహమయ త్రిపుండ్రాలతో పుష్పాలాంకృతుడిగా సాయి గోచరమవుతాడు. తమ మనోభీష్టాల్ని నెరవేర్చే దీనబంధు, దయాసింధు సాయినాథుని పాదవిందాల్ని భక్తులు సభక్తికంగా సేవించుకుంటారు. భక్తితోడ జనులు భజన చేసిన, ముక్తి కోరి నన్ను సాయి అని పిలిచిన, శక్తి మేర నన్ను ఆరాధన చేసిన వారి వెంటే నా పయనమెల్ల అని సాయి స్వయంగా పేర్కొన్నారు. మమత నిండిన మనోహరమైన మందస్మితం, ప్రేమ నిండిన చూపులు భక్తుల్ని ఇట్టే ఆకర్షింపజేస్తాయి. ప్రతినిత్యం విశేషించి గురువారం, ఇతర పర్వదినాలలో మైలవరం మందిరంలోని సాయిని భక్తులు అసంఖ్యాకంగా దర్శించుకుంటారు. సప్త సముద్రాల ఆవలి వైపున ఉన్నప్పటికీ పిచ్చుక కాలికి తాడు కట్టి లాగినట్టు నేను నా భక్తుల్ని నా సమక్షానికి రప్పించుకుంటానని సాయి చెప్పిన వాక్కులు, మమకారం నిండిన తేట తేనియల పలుకులు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే ఈ భక్తజన సందోహం. లోపాలు మావయా, దీపాలు నీవయా, పాపాలు మావయా. షిరిడీ సాయి ఆరాధన ఓ అనంత జీవన మధురిమ. ఆడంబరాలు, ఆర్భాటాలు కోరని సాయికి భక్తులు తమ మానసిక స్వాంతన కోసం, సంతృప్తి కోసం అభిషేకాదుల్ని నిర్వహిస్తారు. భక్తుల వెంటే నే ఉంటా అని సదా చెప్పే సాయి భక్తుల శుభచర్యల్ని సదా అంగీకరిస్తాడు. మైలవరం సాయి సన్నిధానంలో ప్రతి గురువారం జరిగే అభిషేక వేడుక నయన మనోహరంగా విలసిల్లుతుంది. సాయి భక్తులు సాయీశ్వరునికి ప్రియాతి ప్రియకరంగా భక్తిపూర్వకంగా జరుపుకునే వేడుక అభిషేక ఘట్టం. సాయి పాలరాతి మూర్తికి జరిగే ఈ వేడుక చూడముచ్చటగా కొనసాగుతుంది. శుద్ధోదకంతో పాటు గోక్షీరంతో, తేనెతో, నానావిధ ఫలరసాలతో ఈ అభిషేక వేడుక విలసిల్లుతుంది. ఓ దారి చూపు సాయి,
నీ జ్ఞాన జ్యోతులే మాలో వెలుగు నింపు సాయి. సాయి బాబా శరణం, సాయినాథ శరణం. భక్తులు బారులు తీరి వరుస క్రమంలో స్వయంగా ఈ అభిషేక వేడుకలో పాలు పంచుకుంటారు. జ్ఞానమే నీవయా, గర్వమే మాదయా, జన్మలే నీవయా. అభిషేక వేడుక అనంతరం సాయిని సర్వ అలంకారాలతో యోగి పుంగవునిలా యోగరాజ సాధకునిగా అలంకరిస్తారు. జ్ఞానమే నీవయా, గర్వమే మాదయా. మైలవరం సాయి సన్నిధిలో ప్రతినిత్యం పవళింపు వేడుక వరకు భక్తజన సందోహం కిటకిటలాడుతుంది. ఇవ్వగలడు సాయి, గర్వమే అణచగలడు సాయి. భక్తులందరూ ప్రతి గురువారం సామూహికంగా సాయి భజన గీతాల్ని ఆలపిస్తూ గ్రామ సంకీర్తనను నిర్వహిస్తారు. శరణం. సాయి నామ స్మరణలతో ఈ లోగిలి అనవరతం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. షిరిడీలో సాయి భౌతికంగా ఉన్నప్పుడు మసీదు దూలాల వరకు ధునిమంటలు ఎగసిపడ్డాయి. భక్తులు భయంతో కలవరపడ్డారు. బాబా తన సటాకాతో దిగుదిగు శాంతించు అంటూ అగ్నిని సైతం అదుపులో ఉంచారు. అలా పంచభూతాల్ని సైతం తన అధీనంలో ఉంచుకొని బాబా విశ్వవ్యాపకత్వాన్ని చాటుకున్నారు. ఈ నేపథ్యంలో యోగశక్తిని, ఆత్మశక్తికి ప్రతిరూపమైన బాబాకు ప్రతీకగా బాబా మందిరాల్లో ధుని తప్పక భాసిల్లుతుంది. మైలవరం సాయి మందిరం ఎన్నో విశేషాల సమూహారం. పిలిస్తే పలికే దైవంగా మైలవరం సాయినాథుడు ప్రతీతి. సాయిని భక్తి శ్రద్ధలతో ఆరాధించుకున్న భక్తులు అనంతరం ధునిని సందర్శిస్తారు. అనంతరం ధ్యాన మందిరంలో సాయి చిత్రపటాల్ని దర్శించుకుంటారు. ఊయలలో డోలికల్లో తూగే సాయినాథుణ్ణి సేవించుకుని భక్తులు కాసేపు ధ్యాన నిమగ్నులవుతారు. విశేష పర్వదినాలలో, ముఖ్య పండుగల సందర్భంలో సాయినాథునికి 1,00,000 మల్లియలతో చేసే ఈ అర్చనలో భక్తులు అసంఖ్యాకంగా పాల్గొంటారు. అర్చనానంతరం సాయి ముంగిట మల్లెల మహారాశి నెలకొని ఉంటుంది. సాయిని మల్లియల మాలికలతో అలరించే వైనం ఆకట్టుకుంటుంది. దైవము నీవే సాయి, మా దైవము నీవే సాయి. సాయి ముంగిట ఉన్న మల్లెల కొండ భక్తుల పాలిట బంగారు కొండ అయిన సాయి శ్వేతఛాయ విషయంలో ఒకరికొకరు పోటీ పడుతూ ఉన్నట్టుగా ఉంటాయి. ప్రతి గురువారం సాయినాథుడి పల్లకిలో ఉంచి ఊరేగింపు నిర్వహిస్తారు. పుష్ప మాలికలతో అలంకరించి పల్లకిలో నెలకొల్పి మందిరం చుట్టూ సేవకు భక్తులు నిర్వహిస్తారు. తెలుగు నీవే, చీకటి నీవే,
వెలుగు చీకటి చిత్రము నీవే. మైలవరం సాయి మందిరంలో ప్రతి గురువారం ఇతర పర్వదినాల సందర్భంలో అన్న సంతర్పణ నిర్వహిస్తారు. దైవము నీవే సాయి. మతాలన్నీ ఒక్కటే, సర్వధర్మాలు చెప్పేది ఒక్కటే. మతం సారాంశం మానవత, ఆ మతం చెప్పే దివ్య సందేశం. షిరిడీలో జరిగే కార్యక్రమాల్లాగే ఈ మందిరం ముందు అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. కార్తీక మాసం 4 రోజులు కూడా బాబావారికి ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. సాయి పూజకు కావాల్సిన సామాగ్రి భక్తి, శ్రద్ధ, ఈ రెండూ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఆ మానవీయ మూర్తిని మాననీయ స్ఫూర్తితో ఆరాధిస్తే మనల్ని తోడుగా నీడగా సదా అనుసరిస్తాడు. ఆ సాయి దివ్య చరణార విందాలకు భక్తి కుసుమాల్ని అర్పిద్దాం.